సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. పిల్లలు కొన్ని నక్షత్రాల్లో పుడితే వాళ్ళ జాతకం బాగుంటుంది, అలానే ధనయోగం ఎక్కువగా ఉంటుంది అనేది కొన్ని వార్తలు చూస్తున్నాం. నిజంగానే పలానా నక్షత్రాల్లో పుట్టే పిల్లలు ప్రయోజకులుగా ధనవంతులుగా మారతారా సార్? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి 12 హౌజెస్, ఈ 12 హౌజెస్ ఏ రకంగా ఉంటే పిల్లలను కానీ పెద్దలు కానీ ఎలా ఉంటారని పరాశర మహర్షి అతను రచించినటువంటి పుస్తకాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. అందులో ఎక్కడా కూడా మీరు మొత్తం పుస్తకం తిరిగేస్తే అందులో మొత్తం ఎవ్రీథింగ్ చదివితే కనుక, అంటే మనకి సంహితాస్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా మనకి పరాశరుడు రాసింది కానీ, భృగు మహర్షి రాసింది కానీ, భృగు సంహిత ఇట్లా ఉంటాయి. అండ్ అలాగే భృగునాడి వాటిలో కానీ, జైమినీ సిస్టమ్స్లో కానీ ఎక్కడా కూడా కేపీ పద్ధతి అని ఒకటి ఉంటుంది, సబ్లాడ్ సిస్టంలో చెప్తారు. ఎక్కడా కూడా ఈ స్టార్లో పుడితే 100% కోటీశ్వరుడు అవుతాడని ఉండదు ఎక్కడా కూడా. బట్ ఒక రూల్ ఉంటుంది. సెకండ్ హౌస్ అంటారు, అంటే ధనాధిపతి లేదా భాగ్యాధిపతి లేదా పంచమాధిపతి లేదా లాభాధిపతి, వీళ్ళు గనక స్ట్రాంగ్గా ఒక ధనాన్ని ఇచ్చే ప్లానెట్తో కనుక కనెక్ట్ అయితే ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు. ఓకే. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ పీరియడ్ అనే దాని మీద ఆధారపడుతుంది. కొంతమందికి చిన్నప్పుడు వచ్చేసింది అనుకోండి, అది తల్లిదండ్రులకు కనెక్ట్ అయిపోతుంది అక్కడ. అంటే అబ్బాయి లగ్జరీ అనుభవించాలిగా. ఇప్పుడు అబ్బాయి కారులో తిరగాలి, చక్కగా మంచి మంచి బొమ్మలు కొనుక్కోవాలి, అద్భుతంగా ఉండాలి అతని లైఫ్. అప్పుడు ఏం చేస్తుంది, అది చిన్నప్పుడు ఈ అబ్బాయి సంపాదించడు కాబట్టి తల్లిదండ్రులకి ఇస్తుంది ఆ యోగం. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ అబ్బాయి పేరు మీద ఆ బొమ్మలనో అబ్బనో ఇవ్వనో కార్ లగ్జరీ అబ్బాయి అనుభవిస్తాడు. ఒక్కొక్కసారి లక్ ఏంటంటే, ఎవరికైనా లక్ ఏంటంటే వాళ్ళకి చిన్నప్పుడు ఎంతో కొంత ధనయోగం ఉండాలి. 25 ఇయర్స్ తర్వాత 25 to 55 ఇయర్స్ వరకు ధనయోగం నడవాలి ఎవరికైనా కూడా. అప్పుడు ఏమైతే కరెక్ట్ ఏజ్ కదా అది, అన్నీ సంపాదించుకొని కూడగొట్టుకునే ఏజ్. ఆ పర్టికులర్ టైంలో కనుక ధనయోగం పట్టింది అంటే ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు. ఇప్పుడు కేఎఫ్సి లాంటి వాళ్ళకి 70 ఏళ్ళకి వచ్చింది ఆయనకి. అప్పుడు పాప ఆయన జీవితం అంతా అయిపోయి 70 ఏళ్ళ ఇప్పుడు వచ్చింది ధనయోగం. అట్లా కాకుండా ఎంగేజ్లో రావాలి. అయితే దానికి శాస్త్రంలో చెప్తుంది ఏమిటంటే, మీ గురువు శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ గురువు శుక్రుడు కనుక ధనయోగాన్ని ఇవ్వడం కనుక మొదలు పెడితే అద్భుతంగా ఇస్తాడు. అంటే చాలా తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం ఇస్తారు. కొంతమంది చూడండి ఎక్కువ కష్టపడతారు, ఓవర్ నైట్ అక్కడ జాబ్ చేస్తే ఇక్కడ జాబ్ చేస్తారు, మొత్తం తిప్పి కొడితే 30,000 సంపాదించారు పాపం. 30,000-40,000 సంపాదించడం చాలా గగనం అయిపోతుంది వాళ్ళకి. ఏమిటిది, అరే నేను ఇంతకంటే తక్కువ కష్టపడేవాడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నేనేంటి ఇదే సంపాదిస్తున్నా అనిపిస్తుంది. అట్లాంటిది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, బికాజ్ ఆఫ్ మీ ధనయోగం ఏంటో మీకు తెలియలేదు. ఫస్ట్ ఒక వ్యక్తికి టీచింగ్ ప్రొఫెషన్లో ధనయోగం ఉందనుకోండి, ఆయన టీచింగ్ ప్రొఫెషన్ పక్కన పెట్టి ఏదో కారు షోరూమ్ అనో, క్యాబ్స్ నడిపించడమనో, ఫుడ్ హోటల్స్ పెట్టడమో చేశారనుకుంటే రాదు. ఇతనికి ఏ ఫీల్డ్లో ఉందో దానిలోకి వెళ్ళాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ట్రెజర్ ఉంది, ఎక్కడుందో అక్కడ దొరికితే వస్తుందిగా. వేరే దగ్గర మనం వెళ్ళి బోల్డ్ అంత లోపల మనం ట్రెజర్ ఇది చేస్తుంది రాదు కదా. అట్లాగే మనకి శాస్త్రంలో అంటే 12 హౌజెస్ అంటారు దీన్ని. 12 భావాల్లో మీకు ఎవరిస్తున్నారు ఫస్ట్ ధనయోగం? రవి ఇస్తున్నాడా, యుగో మెడికల్. చంద్రుడు ఇస్తున్నాడా, ఫుడ్ ట్రాన్స్పోర్టింగ్. బుధుడు ఇస్తున్నాడా, ఎనీ బిజినెస్. ఆ బిజినెస్ కూడా ఏ రిలేటెడ్ లేదా మీడియేటింగ్ బిజినెస్. గురువు ఇస్తున్నాడా, టీచింగ్స్, ట్రైనింగ్స్, స్కూల్స్, కాలేజెస్. కుజుడు ఇస్తున్నాడా, ఎనీథింగ్ ఫ్యాక్టరీస్, మెషినరీస్. రాహు ఇస్తున్నాడా, సాఫ్ట్వేర్. కేతు ఇస్తున్నాడా, సాఫ్ట్వేర్. ఇట్లా ఒక్కొక్క దాన్ని బట్టి. శుక్రుడు ఇస్తున్నాడు అనుకోండి, మనీ రిలేటెడ్ అయిన అందమైన వస్తువులు, ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్లాంటివి. దాంతోపాటు భావం దేంతో కనెక్ట్ అయింది, ఇవి చూసుకోవాలి. కానీ ఎక్కడా కూడా పొరపాటు ఈ నక్షత్రంలో పుడితే అద్భుతమైన ధనవంతుడు అయిపోతాడని మాత్రం పెట్టుకొని చాలామంది తెలియక పలానా నక్షత్రంలో పుడితే ధనవంతుడు అవుతాడంటే నా నక్షత్రంలో ముహూర్తం పెట్టేసుకుంటున్నారు. అది కాదు, ఏ నక్షత్రమైనా కానివ్వండి. అయితే కొన్ని నక్షత్రాలు చిన్న చిన్న శాంతులు ఉంటాయి. మేనమామకి ఇదనో, లేకపోతే తల్లిదండ్రులు చూడకూడదనో, ముందు నూనెలో చూడాలనో, ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. అదేం పెద్ద గండం కాదు. ఆ చిన్న చిన్న శాంతులను చూసుకొని పెద్దగా ఊహించుకుంటారు. అసలు శాస్త్రంలో ఏం చెప్పారో దాన్ని పట్టించుకోరు. అసలు పరాశర మహర్షి ఏం చెప్పాడు, నువ్వు పుస్తకం మొత్తం నువ్వు అతని సూత్రాస్ అన్ని చదివితేనే కదా తెలిసేది. అసలు అయ్యా నీకు ఒట్టి నక్షత్రం మీద ఎక్కడా లేదు. ఎందుకంటే అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కూడా
27 నక్షత్రాల్లో ఏమీ పనికి రాకుండా ఇబ్బంది పడ్డ వ్యక్తి ఉన్నాడు, 27 నక్షత్రాల్లో మధ్యస్థంగా బ్రతికే వ్యక్తి ఉన్నాడు, 27 నక్షత్రాల్లోని కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు. అంబానీ లాంటి వాళ్ళు, టాటా లాంటి వాళ్ళు, లేకపోతే విదేశాల్లో పెద్ద పెద్ద టాప్ మోస్ట్ వాళ్ళని నేను చూశాను. ఇదే 24 అవర్స్లో బిచ్చగాడిని చూశాను. ఇదే 27 నక్షత్రాస్లో బిచ్చగాడిని చూశాను. ఇదే 27 నక్షత్రాస్లో అద్భుతమైన వ్యక్తిని చూశాను. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ జన్మజాతకంలో ఉండే ధనయోగం. ధనయోగం ముఖ్యంగా నక్షత్రం వల్లే ధనవంతుడు అవ్వడు. ఇది నేను పక్కగా చెప్పగలను. ఎక్కడైనా ఏదైనా మహర్షి రాసేయడమో చూపించమనండి. నక్షత్రం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్. ఓకే. అశ్విని నక్షత్రం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని మైండ్ సెట్ ఉంటుంది. భరణి నక్షత్రం కొంచెం ఏంటంటే కొంచెం లగ్జరీసియస్ మైండ్ సెట్ ఉంటుంది. కృత్తికా నక్షత్రం అగ్నితత్వం, ఏదైనా సరే స్ట్రిక్ట్గా ఉండాలని మైండ్ సెట్ ఉంటుంది. రోహిణి నక్షత్రం హ్యాపీగా ఉండాలి. అంటే చంద్రుడు ఉండే నక్షత్రం ఆ తత్వాన్ని ఇస్తుంది అట్లా. బట్ ధనయోగానికి నక్షత్రం చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఈ దీంట్లో ఉండిపోతారు జనాలు అందరూ కూడా. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.